ప్రధాని మోదీ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. కేంద్రం నుంచి అందుతున్న సహాయం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా అడ్డూరి శ్రీరామ్ తిరిగి ఎన్నికైన సందర్భంగా విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరిగాయన్నారు. కార్యకర్తలందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళటం, ఇంతకు ముందు కూడా అదే విధంగా వారు పనిచేశారు. ఈ బాధ్యతతో పాటు మోడీ గారు రాష్ట్రానికి వారి సంపూర్ణ సహాయాన్ని కూడా అందించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 11,440 కోట్ల రూపాయల సహాయాన్ని, ఫైనాన్షియల్ ప్యాకేజ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. అదే విధంగా పోలవరం నిర్మాణానికి 12,500 కోట్లు ఏదైతే అనౌన్స్ చేశారో దానికి సంబంధించి అదనంగా ఇంకొక 1000 కోట్లతోటి ఇవాళ నిన్న డయాఫ్రమ్ వాల్ కి మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. అదే విధంగా అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలని వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా, అదే విధంగా హడ్కో మాధ్యమంగా 11,000 కోట్ల రూపాయలని వాళ్ళ అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇస్తుంది. 4,800 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి అందించి అక్కడ ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి వాళ్ళ కేంద్రం తన సహాయాన్ని అందిస్తుంది. ట్యాక్స్ డెవల్యూషన్ ఏదైతే ఉంటుందో 7,200 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు డెఫినెట్ గా మన ఆంధ్రప్రదేశ్ మీద సానుభూతితో ఆయన అన్ని కూడా పర్సనల్ గా చూసి చేస్తూ ఉన్నారు. మనం అమ్మాయిన అడగందే పెట్టడానికి సాధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేవాళ్ళు కనుక ఉంటే మనం వెళ్ళి తెచ్చుకునే కెపాసిటీ కూడా ఉండాలి. ఆ విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.